ప్రస్తుత తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం నుండి తిరుపతి వరకు సాగే ప్రయాణ సమయంలో మనకు కనుచూపు మేర ఇటువంటి పచ్చటి పొలాలే కనిపిస్తాయి. రబీ సీజన్లో సాగు చేస్తున్న వరి పైరు ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతమంతా స్వర్ణముఖి పరీవాహక ప్రాంతంలో భాగం. స్వర్ణముఖి పూర్వపు ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక ప్రధానమైన నదీ ప్రవాహం. స్వర్ణముఖి ఒక వరద నది. సంవత్సర కాలమంతా నదిలో నీటి ప్రవాహం ఉంటే ఆ నదిని జీవనది అంటారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే నదుల్ని వరద నదులు అంటారు. ఈశాన్య ఋతుపవన కాలంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మాసాల్లో కురిసే వర్షాల కారణంగా ఈ నదికి వరద ప్రవాహం వస్తుంది. 2024 నవంబరు, డిసెంబర్ నెలల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో స్వర్ణముఖికి వరద ప్రవాహం వచ్చింది. ప్రస్తుత తిరుపతి జిల్లాలో దక్షిణం వైపున నగిరి కొండలు, ఉత్తరం వైపున శేషాచలం కొండల మధ్య స్వర్ణముఖి పరీవాహ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య ఋతుపవన కాలంలో ఈ ప్రాంతంలో కురిసే వర్షాల వల్ల స్వర్ణముఖికి వరద ప్రవాహం వస్తుంది. ఇదే సమయంలో స్వర్ణముఖి పరీవాహ ప్రాంతం వెంబడి భూగర్భ జలాల మట్టం కూడా బాగా పెరుగుతుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, స్వర్ణముఖి పరీవాహక ప్రాంతంలో ప్రధానమైన దేవాలయ పట్టణాలు. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతంలో ఉన్న మరొక ప్రాచీన శైవక్షేత్రము గుడిమల్లం. నాయుడుపేట నుండి తిరుపతి వరకు ప్రయాణ సమయంలో చిత్రించిన దృశ్యాలివి. మన దేశం ఋతుపవన మండలం. ఋతువులను అనుసరించి వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల ఆధారంగా నదులు ప్రవహిస్తాయి. స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో భాగమైన ఈ ప్రాంతంలో ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసే వర్షాలే వ్యవసాయానికి ప్రధాన ఆధారం.